ఇయర్ అంటే చాలు మద్యం ప్రియులకు పండగే. కొత్త ఏడాదికి స్వాగతం పలికే జోష్లో విచ్చలవిడిగా మద్యం సేవిస్తుంటారు. తాగి రోడ్డెక్కి హల్చల్ చేస్తుంటారు. ఈసారి ఒక్క రాత్రిలోనే హైదరాబాద్ 3 కమిషనరేట్ల పరిధిలో 2000కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. టెస్టుల్లో భాగంగా బ్రీత్ ఎనలైజర్ టెస్టులో రీడింగ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తికి నిర్వహించిన టెస్టులో రీడింగ్ 550 పాయింట్స్ నమోదు కావడంతో పోలీసులే ఆశ్చర్యానికి గురయ్యారు. హైదరాబాద్ లో న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్ని అంటాయి. కొత్త సంవత్సరానికి నగరవాసులు ఘనంగా స్వాగతం పలికారు. కొంతమంది ఆడుతూ పాడుతూ న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పగా మరికొందరు మాత్రం మందు సేవించి హల్చల్ చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో నో ఆల్కహాల్ అంటూ పోలీసులు చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. పేకల దాకా తాగుతూ రోడ్లపై తిరుగుతూ వేడుకలను జరుపుకున్నారు. అయితే మందుబాబులకు మాత్రం పోలీసులు గట్టి షాకే ఇచ్చారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తాగి వాహనాలు నడిపిన వారి భరతం పట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి మందు సేవించిన వారిపై కేసులు కూడా నమోదు చేశారు. 3 కమిషనరేట్ల పరిధిలో మొత్తం 2642 కేసులు నమోదయ్యాయి. आया कीटाणु बाहर से आया, सबको डराया जब फ्लोर पे आया. आया कीटाणु बाहर से आया. 99.9% जर्म्स और रखें आपका घर साफ और सुरक्षित. आया कीटाणु बाहर से आया, सबको डराया जब आया. డిసెంబర్ 31వ తేదీ రాత్రి నుంచి జనవరి 1వ తేదీ తెల్లవారుజాము వరకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1184, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 619 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లో నమోదైన కేసుల వివరాలు జోన్ల వారీగా చూస్తే ఈస్ట్ జోన్ లో అత్యధికంగా 236 కేసులు నమోదయ్యాయి. సౌత్ ఈస్ట్ జోన్ లో 192, వెస్ట్ జోన్ లో 179 కేసులు, సౌత్ వెస్ట్ జోన్ లో 179, నార్త్ జోన్ లో 177, సెంట్రల్ జోన్ లో 102 కేసులు నమోదయ్యాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో భాగంగా బ్రీత్ అనలైజర్ టెస్టుల్లో రీడింగ్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తికి నిర్వహించిన టెస్టులో రీడింగ్ 550 పాయింట్స్ నమోదు కావడంతో పోలీసులే ఆశ్చర్యానికి గురయ్యారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 619 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. మల్కాజ్గిరి డివిజన్ లో 230 కేసులు నమోదు కాగా భువనగిరి డివిజన్ లో 84 కేసులు నమోదయ్యాయి. అలాగే ఎల్బీ నగర్ లో 232 కేసులు నమోదవగా మహేశ్వరంలో 47 కేసులు నమోదయ్యాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులతో కొందరు వాగ్వాదానికి దిగారు. బ్రీత్ అనలైజర్ టెస్టులకు సహకరించకుండా గొడవకు దిగారు. మరికొందరు పారిపోయేందుకు యత్నించారు. అటు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద నార్కోటిక్స్ బ్యూరో అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు డ్రగ్స్ టెస్ట్ కూడా నిర్వహించారు. నాగార్జునరెడ్డి అనే వ్యక్తికి పాజిటివ్ రావడంతో అదుపులోకి తీసుకున్నారు. MDMA గంజాయి సేవించినట్లు అధికారులు నిర్ధారించారు. హైదరాబాద్ లో ఎక్సైజ్ తనిఖీల్లో గంజాయి పట్టుబడింది. నూతన సంవత్సర వేడుకల వేళ డ్రగ్స్ గంజాయి వినియోగంపై ఎక్సైజ్ శాఖ 40 ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టింది. ఈ దాడుల్లో 4 కేసులు నమోదు చేశారు. 2 చోట్ల గంజాయి పట్టుకోవడంతో పాటు ఒక పబ్బు పరిసర ప్రాంతాల్లో 2 డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్ లోనే కాకుండా ఇతర జిల్లాల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. రోడ్లపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.